ఇక వివరాల్లోకి వెళ్తే పేదలకి ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లో బస్తీ దవాఖానాని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై ఆర్థిక భారం పడకుండా వారిని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని గుర్తుకు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు నిత్యం అందుతున్నాయని అన్నారు. హైదరాబాద్ జిల్లాకి నూతనంగా 14 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మా తాత ఒక డాక్టర్ దగ్గరికి పోయిండు, మా నాయన ఒక డాక్టర్ దగ్గర పోయిండు, మా అమ్మ ఒక డాక్టర్ దగ్గర పోయింది, నేను ఒక డాక్టర్. ఆయన చెయ్యి చాలా మంచిది, నేను ఆడికే పోతా అని చెప్పేసి పోతుంటారు. అట్లా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం ఇక్కడ అందినప్పుడు ఉత్తగా అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేయదు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి కొన్ని లక్షలాది మందికి మన ఆరోగ్యపరమైనటువంటి మేజర్ ఆపరేషన్లన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్నాయి. ఇక్కడనే నాకు తెలిసి అంబర్పేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 15 కోట్ల వరకు మరి మేలు జరిగింది. ఇట్లా అన్ని కార్యక్రమాలను చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రెండో వైపున సంక్షేమం జరుగుతుంది, మూడో వైపున ఆరోగ్యం, ఎడ్యుకేషన్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినాం. ఈరోజు మన బస్తీ మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్తీలలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ అన్నీ మరి రెనోవేట్ చేస్తున్నాం, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మాన్యులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు వీరందరి ప్రోత్సాహంతో ఈరోజు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మొత్తము 10 బస్తీ దవాఖానాలు తయారైనాయి. ఈరోజు 8వ బస్తీ దవాఖానా ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు సుందర్ నగర్లో చాలా బీద బస్తీ అయినా కూడా మన మంత్రివర్యులు వచ్చి ఇది బస్తీ దవాఖానా ఓపెన్ చేసి ఇక్కడ ఉండే ప్రజలకందరికీ కూడా సౌకర్యాలు కల్పించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా గోల్నాక డివిజన్లో ఇది 3వ బస్తీ దవాఖానా. ఈ 3వ బస్తీ దవాఖానా కాకుండా ఒకటి అతి బీదలు ఉండే ఒక లంకాని తులసిరామ్ నగర్ అనే లంక అనే ఉంది, అక్కడ కూడా ఇంకొక బస్తీ దవాఖానా శాంక్షన్ చేయించాలని నేను ఈ వేదికపై నుంచి మంత్రివర్యులను కోరుతున్నాను. థ్యాంక్ యూ.